కనుక చీమనే చూస్తూ ఉంటే, చీమ చర్యనే చూస్తూ ఉంటే, నేను అది తీసుకెళ్ళి ఆ గింజ పడిపోవడం, మళ్ళా తీసుకెళ్ళడం అట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే 69 సార్లు దాని యొక్క ప్రయత్నము విఫలమైంది. కానీ 70వ ఆ చీమ అనుకున్న దాన్ని అది సాధించింది. సో, ఆ రోజు నేను యాంట్ దగ్గర ఒక లెసన్ నేర్చుకున్నాను. ఒక పాఠం నేర్చుకున్నాను. ఏంటంటే, నీవనుకున్నది సాధించేంత వరకు ఓటమిని ఒప్పుకోవద్దు. నీవు చేసే పనిని విడిచిపెట్టొద్దు. చీమ దగ్గర మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థించుట మానవద్దు. నాకు తెలుసు ప్రార్థనకి మనం అనుకున్నట్టు, అనుకున్న సమయంలో, ఆశించిన రీతిలో వెంటనే జవాబులు రావు అని, రాకపోవచ్చు అని. ప్రార్థనలో కనిపెట్టుట, దేవుడి ఎదుట ఎదురు చూస్తూ ఉండుట, అపేక్షిస్తూ ఉండుట, ఆశతో ఉండుట, అది చాలా కష్టతరమైనటువంటి విషయమని నాకు తెలుసు. కానీ అక్కడే మనకు కావాల్సింది బలం. అక్కడే మన శక్తి మనకు కావాలి. అక్కడే మనకి ఆ యొక్క జ్ఞానం, వాక్యం నుండి వచ్చేటువంటి జ్ఞానం మనకి కావాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్స్ డిలేస్ ఆర్ నెవర్ గాడ్స్ డినయల్స్. అంటే దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన దేవుడు అలక్ష్యము చేయట్లేదు. దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వను పో అనట్లేదు. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క చిత్తం ప్రకారం ఆయన చేసేటువంటి పని చేస్తాడు. 3 మాటలు ఇక్కడ నేను చెప్తాను బ్రీఫ్గా. ఒకటి, దేవుడు ఎందుకు ప్రార్థనకు జవాబు మనం అనుకున్నట్టు వెంటనే ఇవ్వడు అన్నదానికి. ఒకటి, రైట్ టైమింగ్ కావాలి గనుక, అంటే సరైనటువంటి సమయంలో ఆయన ప్రార్థనలకి జవాబులు ఇస్తాడు. ప్రసంగి 3:11 ఇట్లా రాయబడి ఉంది, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సో దేని కాలమందు అది చక్కగా జరగడానికి దేవుడు నియమించాడు. కనుక ప్రార్థనకు కూడా జవాబు ఇవ్వడానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో, ఆ టైమింగ్లో ఆయన దానికి జవాబిస్తాడు. అది చక్కగా ఆయన చేస్తాడు. అద్భుతంగా అది ఉంటుంది. ఒకసారి ఒక సేవకుడు సేవకెళ్ళి, సభకెళ్ళి వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసరికి, ఇంటికి వస్తున్నప్పుడు మరుసటి ఉదయం ఆయన ప్రయాణంలో ఇంటికి వస్తుంటే, తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇంకొక కుటుంబపు కుమారుడు, వాడొక పిల్లవాడు, ఇంటి ముందు నిలబడి టాపు లేచిపోయేటట్టు ఏడుస్తాడు అంటారు చూడండి, అట్లా కేకలేసి పెడబొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ బిడ్డ తల్లిని అడిగాడు, ఎందుకు అట్లా వేస్తున్నాడు, మరి టాప్ లేచిపోయేటట్టు. అంటే ఏమి లేదు, ప్రతిరోజు నేను వాడికి ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ పెడతాను, డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. కానీ ఈరోజు వాడు గంట ముందే లేచి గగ్గోలు పెట్టి ఇప్పుడే పెట్టి అంటే వాడిని క్రమశిక్షణలో పెంచుతున్నాను కనుక టైంకే పెడతాను, అప్పుడు దాకా ఆగు అంటే వాడు కడుపు కాలి కేకలేసి టాప్ లేపుతున్నాడు అని చెప్పింది. సో ఆ సేవకుడు ఏమంటాడంటే, మనలో చాలామంది కూడా అదే పని చేస్తాం. దేవుడి టైం కోసం ఆయన పెట్టాల్సినప్పుడు తప్పకుండా పెడతాడు. తల్లి పెట్టకుండా ఉంటుందా చెప్పండి? కడుపు మాడుస్తుందా చెప్పండి? ఏ తల్లి చేయదు. సో దేవుడు కూడా పెట్టాల్సిన టైంలో పెడతాడు, ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు. కానీ ఒక టైం ఉంది. ఆ టైం కోసం మనం కనిపెట్టాలి. ఆ టైం వచ్చినప్పుడు ఒక్క క్షణం ముందు కానీ, ఒక్క క్షణం తర్వాత కానీ ఆయన పని చేయడు. ఆన్ ద డాట్ ఆయన పని. సో రైట్ టైమింగ్ కొరకు మనం కనిపెట్టాలంటే మనం శక్తితో ప్రార్థన చేయాలి. రెండవది, రైట్ టెస్టింగ్. ఆయన మనల్ని టెస్ట్ చేస్తాడు. దీన్ని వీరికి ఇవ్వడము సమంజసమేనా, వీరు దీన్ని సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా తెలుసుకోవాలి కదా. ఒక పొజిషన్లో ఒక మనిషిని పెట్టే ముందు ఆ మనిషి అసలు ఎట్లా ప్రవర్తిస్తాడనేది తెలుసుకోవాలి కదా. సో కీర్తన 105:19 ఇట్లా రాయబడి ఉంది, యోసేపు గురించి అనమాట. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. సో దేవుడి వాక్యము యోసేపును పరిశోధన చేస్తూ వచ్చింది. అండ్ యోసేపు ఎట్లా పరిశోధించబడ్డాడు? సంకెళ్లలో బిగించబడ్డాడు, నిందల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, రకరకాలుగా ఆయన మీద అభియోగాలు మోపబడ్డాయి.